తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని. ఈ మధ్యన చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడటము, తర్వాత సారీ చెప్పడం పరిపాటి అయిపోయింది. ఆ కోవలోకి నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడి, తర్వాత మాట తప్పు అలానే ఆ ఉద్దేశం అనలేదని ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ విధంగా తెలుగుదేశం నాయకులకి మిగతా ఎవరికైనా కూడా పరిపాటి అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయడం, అవమానించడం, తక్కువగా మాట్లాడడం, తర్వాత సారీ చెప్పడం, ఇది వారి యొక్క నిరంతర ఏమంటుందని ఒక చర్య అయిపోయింది వాళ్ళకి. నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారని, ఎవరు పడితే వాళ్ళు చేశారని మేము స్పందించాల్సిన అవసరం లేదు అని మాట్లాడాడు. నిన్న ప్రెస్ మీట్ ముందు ప్రెస్తో మాట్లాడుతూ ప్రెస్ అడిగిన దానికి ఆయన ఏం చెప్పాడంటే ఎవరో ఏదో చెప్పారని వారికి స్పందించిన అవసరం లేదని చెప్పాడు. అది ఏమైన తర్వాత అది పర్టికులర్గా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని చెప్పున్నారు కనుక అది మిగతా మీడియాల్లో బిఆర్ నాయుడు క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా, ఎవరో దానికి నేను స్పందించడం అవసరం లేదు, ఎవరో చెప్పిన దానికి, ఎవరో మాట్లాడిన దానికి మేము స్పందించడం అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి అన్నట్టు వాళ్ళు ప్రచారం చేశారు. అది బూమ్రాంగ్ అయ్యేసరికి బిఆర్ నాయుడు గారు ఒక అరగంటలో తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఆదర్శం, ఆయన చెప్పినట్టు మేము నడుచుకుంటాం, అడుగులు వేస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదన్నమాట, చాలా మంది మీ సోషల్ మీడియాలో అడుగుతున్నారు, అందుకని వారిని ఉద్దేశించి అన్నాను. ఇక్కడ సోషల్ మీడియాలో అన్నప్పుడు నువ్వు విడిగా అని ఉండాల్సింది. ఎదురుగుండా పత్రికా విలేకరులు ఉన్నారు, టీటీడీ బోర్డు చైర్మన్గా నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు, వారితో మమేకమై మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇది. అలా మాట్లాడకుండా నువ్వు మాట్లాడేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నా ఉద్దేశం అనలేదు, నేను పవన్ కళ్యాణ్ ఎందుకంటాను నేను అని ఒక వివరణ ఇచ్చే ధోరణిలో ఉన్నావు. అది తప్పు బిఆర్ నాయుడు. నువ్వు అన్నావు కదా, నువ్వు మాటల్లో క్షమాపణ చెప్తే మంచిదే, కానీ క్షమాపణ చెప్తే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి అన్నావు కదా. అలాగే ఇప్పుడు నువ్వు వివరణ ఇచ్చావు, క్షమాపణ చెప్పావు, వివరణ ఇచ్చావు. వివరణ ఇస్తే నువ్వు నిన్న పవన్ కళ్యాణ్ గారిని అన్న మాట వెనక్కి వస్తుందా? అంటే నీ నోటితో నువ్వే చెప్తావు, ఎవరు పడితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదన్న వ్యక్తివి ఆయన గురించి అనలేదని మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అదే అహంకారం కళ్ళు నెత్తి మీద ఉంటే అలాగే మాట్లాడతారు మీరు. అయ్యా బిఆర్ నాయుడు, నేను సూటిగా అడుగుతున్నా, నిన్న మీరు అన్నట్టు చనిపోతే క్షమాపణ చెప్తే చనిపోతే తిరిగి వస్తారన్నారు కదా, మరి అటువంటిప్పుడు మీరు వివరణ ఇస్తే మీరు ముందు అన్న మాట వెనక వస్తుందా? దానికి సమాధానం చెప్పండి. తర్వాత మిమ్మల్ని ఎల్లో మీడియా బాగా కవర్ చేసుకుంటూ వస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మీరు మీ గురించి అనుకూలంగా మాట్లాడుతున్నారు. నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పరిచయం, ఆయనకి దైవభక్తి, ఈ సొల్లు కబులు చెప్తున్నారు వాళ్ళు. అది మంచిది కాదు ఎల్లో మీడియాకి. ఇది నా యొక్క హెచ్చరిక. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా నాయుడు గారు వినండి, తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నా, తెలుగుదేశం మీడియాకి చెప్తున్నా, ఎల్లో మీడియా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఈ యొక్క కూటమి 15 సంవత్సరాలు కలిసి పోటీ చేయాలి. పోటీ చేయడం వలన ఈ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది, బంగారు భవిష్యత్తు ఉంటుంది. 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రకంగా విజన్ 2047 ఆ విజన్గా తయారయ్యి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ కళ్ళగంటున్నారు. దానికోసం ఆయన ఇంకా 10 సంవత్సరాలు ఈ పొత్తు ఉండాలని ఆయన మొత్తుకుంటున్నారు. కానీ బలంగా పవన్ కళ్యాణ్ కోరుకుంటే మీరేం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాగ పదవులు పొంది లబ్ధి పొంది మీరేమో ఇలాగ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దేనికోసం పవన్ కళ్యాణ్ కష్టపడారో ఆ కష్టానికి, ఆ పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశాన్ని తూట్లు పొడుస్తూ మాట్లాడుతున్నారు మీరు. ఇది లబ్ధి పొంది పదవులు అనుభవిస్తూ. కనుక గ్రహించండి తెలుగు ప్రజలారా, ఒక్కసారి మీరు ఇవన్నీ గమనించమని వేడుకుని సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.